శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడా దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణమున రేగే ఇరువురి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్నికణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరిచి హయముల జంపెను రథమును పట్టి విరిచి వేసెను అక్షుని దృంచి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.